బీఆర్ఎస్ బీజేపీలు రెండు దోస్తులని ప్రజలకు తెలుసన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కిషన్ రెడ్డికి పదవి ఇప్పించింది కేసీఆర్ అంటూ ఆయన ఆరోపించారు. బీజేపీని వ్యతిరేకించిన వారందరినీ జైలుకు పంపారని, మరి కేసీఆర్ కుటుంబంపై చర్యలు ఎందుకు తీసుకోలేదు అంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మంత్రి పొన్నం ప్రభాకర్ మనతో ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన దాదాపు 2-2.5 నెలల్లోనే అటు బీజేపీ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. స్వయంగా కిషన్ రెడ్డి కూడా నిన్న విజయ సంకల్ప యాత్రలో అదే చెప్పారు. ఎందుకు కాంగ్రెస్ అంత వీక్గా ఉందా? కిషన్ రెడ్డి గారు విద్యార్థి రాజకీయాల నుంచి ఉన్నాడు అనుకున్నా కానీ జ్యోతిష్కం చదివిందని నాకు తెలియదు. నేను అడుగుతా ఉన్నా, మా ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా ప్రజలతో ఎన్నికబడ్డ ప్రభుత్వం ఉండదు అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నియంతృత్వంగా చాలా రాష్ట్రాల్లో కూలగొట్టినట్టు ఇక్కడ కూడా కూలగొట్టే కుట్ర ఏమైనా చేస్తుందా బహిరంగంగా చెప్పమని డిమాండ్ చేస్తాను. దాని తదుపరి మీరు కేసీఆర్ ప్రతిపాదిస్తే నియమింపబడ్డ బీజేపీ అధ్యక్షులు, నేను సూటిగా అడుగుతాను, మీరు రేపు కేసీఆర్ పార్టీ పొత్తు కలుస్తుందా కలుస్తలేదా? మీరు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు హామీలు 6 గ్యారెంటీల గురించి, లేదా మా ప్రభుత్వం కూలిపోతుందని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం కూలిపోవడానికి మీ ప్రభుత్వం ఎప్పుడు కూడా రాష్ట్రాల లోపల వేరే ప్రభుత్వాలు ఉండద్దు అనే మనస్తత్వం ఉంటుంది. దాన్ని తట్టుకునే మాకు శక్తి ఉన్నది. చేతనైతే ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడు. రెండవది, హామీల గురించి అడిగితే 15 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఏమైంది? ఈరోజు ప్రభుత్వ ఆస్తులు మొత్తంగా కేంద్రంలో ఉన్నటువంటి అనేక సంస్థలు అమ్మేటువంటి పరిస్థితి ఏమైంది? మీరు తెలంగాణకు ఇప్పటివరకు బహిరంగంగా సవాల్ చేస్తా ఉన్న కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏమిచ్చిందో చెప్పండి. రొటీన్గా నేచురల్గా వచ్చేటువంటి పథకాల గురించి కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏం జరిగినాయి? కనీస విభజన హామీలైనా అమలు చేయగలిగేటువంటి శక్తి ఉందా? పోయి ప్రధానమంత్రి గారిని అడిగే గొంతుందా? అసమర్థుడిగా ఈ తెలంగాణ ప్రజలతోటి పూర్తిగా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నటువంటి పరిస్థితికి కారణం మీరు కాదా? అంటే ఏమైనా కాంగ్రెస్ పార్టీకి ఏమైనా స్పష్టమైన సమాచారం ఉందా సార్? పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ బీఆర్ఎస్ కలిపి ఏదైనా చేస్తుంది అన్న కుట్ర స్పష్టంగా పార్లమెంట్ ఎన్నికల్లోనే పొత్తు కలవాలనేటువంటి అంశం చర్చలు జరుగుతూ ఉన్నాయి. క్షేత్రస్థాయి నాయకులకు తెలిసినా తెలియకపోయినా గతంలో మేము చెప్పినట్టుగా ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ కొట్లాడినట్టు చేస్తారు, అక్కడ స్నేహితం కలుస్తారు. ఇలా కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీరు తెలంగాణకు సంబంధించినటువంటి బిడ్డగా టీఆర్ఎస్ పార్టీకి మీరు నామినేటెడ్ బై కేసీఆర్ అనేటువంటి వార్త ఉన్నది. దాన్ని కాదని చెప్పగలిగేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి అవినీతి ఉదాహరణ కాళేశ్వరం